బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణలో కేసీఆర్ ఎందుకు 5 లక్షలు ఇస్తలేడని డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఈ సందర్భంగా చూస్తే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఎన్నిక ఉంది చెప్పి రైతుల కాడికి వచ్చి మీరు టీఆర్ఎస్ కోటేయుండ్రి, రైతులంతా పెరుగన్నం తిని అరుగు మీద వండుకోవచ్చు అని చెప్పిర్రు. ఇవాళ మీకు ఓటేసిన పాపానికి పురుగన్నం తిని పాడ మీద వండుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరయ్యా అంటే పోచారం, వాడు మంత్రి కావడం గ్రాచారం, ఆయన దగ్గర లేదు ఏ రైతుల సమాచారం. అవకాశవాదుల్లో ఫస్ట్ మంత్రిగా వేస్ట్, కట్టేది దోచి తీసేది గోతి అనేటువంటి విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఈయన చక్కదనానికి ఇజ్రాయెల్ దాకా పోయిందంట వ్యవసాయం ఎట్లా చేయాలా అనేదంట. అరే మీ కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి ఎకరాకే 1 కోటి పండిస్తుండు, ఆయన కాడికి ఒక ఇజ్రాయెల్ కాడికి ఎందుకు పోతున్నాం అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఇవాళ చాలా మంది నిరుద్యోగులు వచ్చిండ్రు, యువతకు ఉపాధి లేదు, యువతకు ఉద్యోగం లేదు, యువతకు పెళ్లిళ్ళు లేవు, యువతకు పెట్టుబడి లేదు, యువతకు ఆదాయం లేదు, యువతకు ఆసర లేదు, బ్రతుకు భారం, భవిష్యత్ అంధకారం, డ్రింక్స్ కో డ్రగ్స్ కో డ్రమ్స్ కో అలవాటు పడి గల్ఫ్తో తిరిగే ఏజ్ల గల్ఫ్కు వలసపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఉద్యోగాలు వస్తాయంటే 10 నెలల కాలంలో ఒక్క నోటిఫికేషన్ రాక ఖమ్మం జిల్లాలో సోండు సాహిబ్, నిజామాబాద్ జిల్లాలో నవీన్ అనే నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుండ్రు. ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన కేసీఆర్ కనీసం ఊరికొక ఉద్యోగమైనా ఇవ్వలేదు. నీ కుటుంబంలో మాత్రం 4 ఉద్యోగాలు. ఆయన ముఖ్యమంత్రి, మల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, కూతురు ఎంపీ. జర ముసల్ది లేస్తలేదు కానీ లేస్తే రాజ్యసభకో లోక్సభకో పంపుదామనేటువంటి పరిస్థితి ఉంది. అరే 3 లక్షల మంది సీమాంధ్ర ఉద్యోగులు అక్రమంగా తెలంగాణలో ఉన్నారు. మన రాష్ట్రం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు బిడ్డ, వాళ్ళ ఉద్యోగాలన్నీ మీకే అంటివి. ఒంటే పెదవులకు నక్కాశ పడ్డట్టు మేము ఆశపడినవి. ఇవాళ ఆ ఆంధ్ర ఉద్యోగుల వివరాల కోసం హరీష్ రావు వార్ రూమ్ పెట్టిండు. ఆ వార్ రూమ్ ఎక్కడ పోయిందో, చోర్ రూమ్ ఎక్కడ పోయిందో ఇప్పటిదాకా వివరాలు లేవు. ఇవాళ తెలంగాణలో నిరుద్యోగులు పట్టా చేత పట్టుకొని పొట్టకుటి కోసం తిరుగుతున్నారు. ఇవాళ కొలువుల కోసం కాళ్ళైనా పట్టుకుంటాం, రాళ్ళైనా పట్టుకుంటాం అనేటువంటి పరిస్థితి. ఉద్యోగాలైనా వస్తాయంటే 15,000 ఉద్యోగాలు ఇచ్చే గేమింగ్ సిటీ మీద రామేశ్వరరావు ద్వారా కన్ను పడ్డది, నిరుద్యోగుల నోట్లో మన్ను పడ్డదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ నిరుద్యోగులను కనుక విస్మరిస్తే దొంగలుగా, దోపిడీలుగా, గుండాలుగా, రౌడీలుగా, మతోన్మాదులుగా, మాఫియాలుగా, అవారగాళ్లుగా, అగాంతకులుగా, ఉన్మాదులుగా, ఉగ్రవాదులుగా, బందిచోట్లుగా, బడాచోరులుగా మారే ప్రమాదం ఉందని ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాను. మిషన్ కాకతీయాల జేబులు నింపుకోవడం కాదురా, నిరుద్యోగుల జాబులు నింపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇటువంటి పరిస్థితులు ఉంటే కేసీఆర్ ఈ మధ్య ఓ పేపర్లో చూసినా కేసీఆర్ పాఠం పెట్టాలంట పాఠ్య పుస్తకాలల్లో. అవ్వా ఇంకేమైనా ఉందా? పోరాలు చెడిపోతారు నీ పాఠం చదివితే. కానీ పాఠం కాదు, ప్రతి క్లాస్ రూమ్ లో కేసీఆర్ ఫోటో పెట్టాలి. మీకు ఎందుకు అని అనుమానం కలగొచ్చు. ఆ బొమ్మ చూపించి పోరాలు చెప్పొచ్చు. పౌష్టికాహార లోపం ఉంటే ఎట్టుంటాడు అంటే గిట్టుంటాడు, అధిక మద్యం దాగితే ఎట్టుంటాడు అంటే గిట్టుంటాడు, అరే తుగ్లక్ ముఖ్యమంత్రి ఎట్టుంటాడు అంటే గిట్టుంటాడు. 1,00,000 ఉదాహరణలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీకి జరిగినట్టే మొన్న సాగర్ లో మీటింగ్ పెట్టింది కేసీఆర్. ఆ మీటింగ్ లో పెట్టి చిత్ర విచిత్రమైన ఉపన్యాసాలు ఇస్తుంటే సౌటలు, సన్నాసులు, దద్దమ్మలు అన్ని రకాల వాళ్ళు ఉండి కూడా సపోర్ట్ కొడుతున్నారు. ఆయన ఆ మీటింగ్ లో ఏం చెప్పిండు అక్క అంటే నేను ఒకసారి చెప్తున్నా, 80,000 పుస్తకాలు చదివిన అన్నాడు. ఈయన వయసు 65 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు, 65 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు చేస్తే 23,725 రోజులు. రోజుకో పుస్తకం పుట్టంగానే చదివినా కానీ నిండా 24,000 కావు. 80,000 పుస్తకాలు ఎట్లా చదివినవరు అంటే గద్దెలవదు అంటాడు. ఆఖరికి ఆడోడు ఈడోడు నర్సిరెడ్డి డిమాండ్ చేస్తూ చెప్పు అంటే మర్చిపోయి పుస్తకం అని చెప్పిండ్రా, పుస్తకాలు కాదు 80,000 బాటిల్ తాగినా అని బయట చెప్తున్నాడు. మన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అందుకనే మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఆలోచించింది. ఇవాళ కమ్మరి, గుమ్మరి, చాకలి, మంగలి, ఎరకలు, మాల, మాదిగ, వడ్డెర, బలిత, లంబాడ, కోయ, ముద్రాజ, పెరిక, మేరు, కాపు, వైశ్య, యాదవ, వడ్రంగి, నేతా, గీతా, కార్మిక, బడుగు, బలహీన వర్గాల పునాదుల మీద నిర్మితమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్క ఇండ్లు ఇస్తానన్నాడు. ఈయన చక్కదనానికి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇల్లుకు. బిడ్డ డబల్ బెడ్రూమ్, పిల్లర్ లేస్తా, కాలం పోస్తా, హాల్ ఉంటది. ఆంధ్ర పాలకులు గతంలో ఇల్లు ఇచ్చిర్రు. ఏమి ఇల్లు పాడైందిరా, ఆలు మొగలు పండుకుంటే కాళ్ళు బయటకు వెళ్తట్టున్నాయి, మేకలేడు ఉండాలి, కోళ్ళేడు ఉండాలి, నా డబల్ బెడ్రూమ్ మస్తుగా ఉంటుందని చెప్పిండు. ఏమయ్యా కేసీఆర్ డబల్ బెడ్రూమ్కి 5 లక్షలు పెడతా అంటే సమగ్ర సర్వేల దేరిన లెక్క ప్రకారం ప్రతి ఇంటికి 5 లక్షలు పెడితే 25 లక్షల ఇండ్లు కావాలి ఈ రాష్ట్రంలో. 25 లక్షలు ఇంటూ 5 లక్షలు వేస్తే 1,25,000 కోట్లు కావాలి. మొన్న బడ్జెట్లో పెట్టింది సాయం సంపాదన బురకకైనట్టు ఇంత పెద్ద మీ 1.5 పైసా ది అన్నాడు, 1000 కోట్లు పెట్టిండు.
ఈ బడ్జెట్లో 1000 కోట్ల లెక్కన చూసుకుంటా పోతే తెలంగాణలో ఇప్పుడున్న జనాభాకి ఇల్లు కావాలంటే 125 సంవత్సరాలు కావాలి. అప్పటి వరకు ఉన్నది వాయ్, ఉంచుకున్నది వాయ్, చేసుకున్నది చెప్పకుండా వాయ్ అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఇవాళ ఎవరికి కూడా ఏమొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి అప్పుడు ఇవాళ తెలంగాణ గురించి పాలించే అర్హత లేదు ఈ ముఖ్యమంత్రికి అని చెప్తుంటారు. గతంలో చెప్పిండు, గలగల పారే గోదావరిని చూస్తే నా కడుపు తరక్కపోతుంది, కాలడ్డం పెడితే తెలంగాణ సస్యశ్యామలం అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏళ్ళు కూడా ఎందుకు అడ్డం పెడితే వాళ్ళు కేసీఆర్ ప్రశ్నిస్తున్నా. ఈ మధ్య కేసీఆర్ అంటే జోడేఘాటుకు పోయింది ఆదిలాబాద్కు. హెలికాప్టర్ల కేసీఆర్ తిరుగుతుంటే జనమంతా పోయి చెప్పులు చేతులు పట్టుకున్నారంట. మొగోళ్ళు పాయింట్లు పైకి చెక్కురు, మా అక్కలు చింగులు పైకి చెప్పుకురు. హెలికాప్టర్ల కేసీఆర్ తిరుగుతున్నాడు. ఓ రిపోర్టర్ పోయి అడిగిండంట, చెప్పులు ఎందుకు చేతులు పట్టుకున్నారు మీరు అంటే చెప్పిండంట. కేసీఆర్ గోదావరిలో కాళ్ళు పెడితే నీళ్లు వస్తాయి అన్నాడు. ఆయన దిగుతున్నాడు, పుసుక్కున గోదావరిలో కాళ్ళు పెడితే నీళ్లు వస్తే నా చెప్పులు పాయింట్ తట్టుతాయి కాబట్టి అందుకనే పైకి చెప్పుకున్నా అనేటువంటి పరిస్థితి ఉంది. ఆడు కాలు పెట్టాడు, ఏలు పెట్టాడు నాయన అనేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ మనమంతా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కవితమ్మ గురించి ఆలోచిస్తే మొన్న చెప్తుంది, బక్కపల్స నాయన మా నాయన తెలంగాణ తెచ్చిందంట. అమ్మా కవితమ్మ, నీ నాయన వేలే, ప్రజలు పోరాటం చేసిండ్రు, పొలిటికల్ పార్టీలు సహకరించిండ్రు, చంద్రబాబు నాయుడు లెటర్ ఇస్తే పార్లమెంట్ లో బిల్లు వచ్చింది. నీ టీఆర్ఎస్ కున్న ఇద్దరు, ఓ లింగి ఓ లింగడు, ఆ లింగి కూడా ఇప్పుడు లేనట్టుంది, కాంగ్రెస్ లో పోయినట్టుంది. ఈ ఇద్దరు ఓటేస్తే తెలంగాణ వస్తుందా అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇటువంటి బ్రోకర్ని, జోకర్ని, లోఫర్ని, ఇటువంటి వ్యక్తిని ఇవాళ తెలంగాణ జాతిపిత అంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అరే ఆ జాతిపితకి ఈ జాతిపితకి ఏమైనా పోలికుందా? ఆయన మందు తాగడు, ఈడు మందులేందు ఉండడు. ఆయన అబద్ధాలు చెప్పడు, ఈడు నిజాలు చెప్పడు. ఆయన అహింసావాది, హింసావాది, కర్రు కాల్చుర్రి, వాతలు పెట్టుర్రి, గుద్దుర్రి, కొరుకురు, దంతుర్రి అని చెప్పేటువంటి పరిస్థితి. ఆయనకు వారసులు లేరు, టోటల్ ఫ్యామిలీ అంతా వారసులే ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తిని జాతిపిత అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది అనే ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే మనం అందరం ఆలోచించాలి. కలిసి కట్టుగా, కలిపి జట్టుగా, పార్టీకి పట్టుగా, పదునైన మెట్టుగా ఏర్పడి ఈ టీఆర్ఎస్ మీద పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఏ వర్గాన్ని సంతృప్తి పరచలేడు. ఇవాళ హాస్పిటల్ మొత్తం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక రోగంతో రండి, 10 రోగాలతో పొండి అనేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అని సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే మిత్రులారా, మనం ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ అన్ని వర్గాలను చైతన్యం చేసి, జనాన్ని చైతన్యం చేసి తెలుగుదేశం పార్టీ 2019లో తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే సమయం ఎక్కువ అవుతున్నందుకు ఎక్కువ సమయం తీసుకోనని ఇటువంటి వ్యక్తులని ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనం జనాన్ని చైతన్యం చేయాలని ఈ తెలుగుదేశం పార్టీ జెండాను 2019లో రెపరెపలాడించే బాధ్యతని మనమంతా భుజాల మీద వేసుకుందామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక సైనికుడై పోరాడాలని మీ అందరికీ